హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. ఎటువంటి సాసులు, టేస్టింగ్ సాల్ట్ లేకుండా, వెనిగర్ కూడా వేయలేదు. అయినా చాలా రుచిగా వచ్చే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఇక్కడ 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్ ఫ్రై చక్కగా రావటానికి 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసి ఇవన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి పావు గంట పాటు అలా ఉంచేయండి. చికెన్ నానేలోపు మనం రైస్‌ని ఉడికించుకుందామండి. ఒక పాత్రలో 2 గ్లాసులు బియ్యం వేసుకొని మూత పెట్టి అన్నం చక్కగా పలుకుగా ఉండేటట్లుగా వండుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని చికెన్ ముక్కలు వేయించుకోవటానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేసుకోవాలి. స్టవ్ను కొంచెం తగ్గించండి. చికెన్ ముక్కలు అన్ని వైపులా చక్కగా వేగి మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నూనె కాగిన తర్వాత స్టవ్ని తగ్గించుకుని నిదానంగా వేయించుకోవాలి. తరువాత వీటిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ అమ్మ చెప్పే చిన్న చిట్కా ఏమిటంటే అన్నం ఉడికిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడే ఫ్రైడ్ రైస్ కి వాడకూడదు. పూర్తిగా చల్లారనివ్వాలి. ఎందుకంటే వేడి అన్నం వేసి కలిపితే ముద్ద అయిపోయే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఇందులో మనం ఇందాక చికెన్ వేయించుకున్న నూనెలో నుంచి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 3 కోడిగుడ్లను గిలక్కొట్టి వేసి కోడిగుడ్డు వేసిన వెంటనే కలపకండి. 1 నిమిషం పాటు అలా ఉడకనివ్వాలి. బుడగల వస్తూ కొంచెం సెట్ అయిన తరువాత గరిటితో మెల్లగా ముక్కలుగా చేసుకోవాలి. అలాగే చేస్తే ఎగ్ ముక్కలు చక్కగా మందంగా వచ్చి తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేయండి. అలాగే 2-3 వెల్లుల్లి రెమ్మలు తరుగు వేసి 2 పచ్చిమిర్చి తరుగు, 1 క్యారెట్ తరుగు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ చికెన్ మసాలా, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే దానికి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసేయండి. అన్నం వేసిన తరువాత పైన 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని కాస్త ఎక్కువ మంట మీద పెట్టుకుని అన్నీ బాగా కలిసిపోయేలా గరిటెతో అన్నం ముద్ద కాకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కలుపుకోవాలండి. అలా చేస్తే ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది. ఇలా అంతా కలిసిపోయాక దీనిపై చక్కగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలిపేసుకుంటే ఎటువంటి సోయా సాస్, వెనిగర్, టేస్టింగ్ సాల్ట్ లేకుండానే అమ్మ చేతితో రుచి వేడివేడి చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇలా చేస్తే చాలా సింపుల్‌గా, చాలా రుచిగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.